చాలా మంది టీన్స్ అండ్ అన్మ్యారీడ్ గర్ల్స్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేసి మీ దగ్గరికి అబార్షన్స్ కోసం ఎప్పుడైనా వచ్చారా? వస్తే వాళ్ళకి ఎటువంటి సలహాలు మీరు ఇస్తారు? అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్, అన్మ్యారీడ్ గర్ల్స్, మీకు ఏమైనా సపోజ్ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, బేసిక్ గా నేను ఏం అడ్వైస్ చేస్తానంటే ముందు కంగారు పడిపోవద్దు. యూ డోంట్ వాంట్ ద ప్రెగ్నెన్సీ, ప్లీజ్ కమ్ టు అ క్వాలిఫైడ్ డాక్టర్. తెలిసి తెలియకుండా ఓవర్ ద పిల్ కౌంటర్ లో మెడిసిన్స్ వేసుకుని తర్వాత హెవీ బ్లీడింగ్ అయ్యి షాక్ లోకి వెళ్ళిన పేషెంట్స్ కూడా ఉంటారు. మీ లైఫ్ కంటే ఏది ముఖ్యం కాదు. దయచేసి సపోజ్ యాక్సిడెంటల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఇమీడియట్లీ గో టు గైనకాలజిస్ట్. మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు. ఎవ్రీ ఉమెన్ కి ఫండమెంటల్ రైట్, షీ కెన్ డిసైడ్ వెదర్ షీ వాంట్స్ టు కంటిన్యూ హర్ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్. తనకి ఇష్టం లేదనుకోండి, షీ కెన్ టర్మినేట్ ఇట్. బట్ నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండానే మీరు జాగ్రత్త పడాలి. టేక్ యువర్ నెసెసరీ ప్రికాషన్స్. మోస్ట్ కామన్ ఏంటంటే ఈ కాండోమ్స్ వాడడం వలన, ఈ బ్యారియర్ మెథడ్స్ వాడడం వలన మిమ్మల్ని మీరు చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఐదర్ ఫ్రమ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ కానివ్వండి, లేదు అనుకుంటే ఈవెన్ త్రూ ప్రెగ్నెన్సీ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సో దిస్ ఇస్ అ వెరీ సేఫ్టీ మెజర్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒకవేళ బై ఛాన్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, మీరు సెల్ఫ్ గా మెడిసిన్స్ వాడకుండా చక్కగా మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోండి.